అరే బావా, జ్యూస్ కి ఫ్రూట్స్ అయిపోయినాయి, అమ్మని వచ్చినప్పుడు తెమ్మని చెప్పరా కాస్త. ఏయ్ యాక్సిడెంట్ అయింది నీకా నాకా? ఆహా. ఎవరు పెట్టమన్నారు మెసేజ్ నిన్ను? నువ్వు మెసేజ్ పెట్టకపోతే అమ్మాయి దగ్గర వెళ్ళిపోయేవాడిని. అరే నేను మెసేజ్ పెట్టాను కాబట్టి నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకున్నారా, లేదంటే బెడ్షీట్ నీ మీద పడుకునేదిరా. హౌ హౌ యారా మన ఇద్దరం కలిసే కదరా ఎక్కడికైనా వెళ్ళేది. చూస్తున్నా నాకు తెలియకుండా చాలా చేస్తున్నావు ఈ మధ్య. కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నావంట, ఏంటి కథ? సరే కానీ పార్టీ ఇద్దా. పార్టీ ఎందుకు? పార్టీ ఎందుకా? నాకు చెప్పకుండా ఇంట్లో డబ్బులు తీసుకున్నావు ఏదో కంప్యూటర్ క్లాస్ అని చెప్పి. లేవరా అయిపోయాయ్యా. సర్లేదా సిగరెట్ దాదా. వద్దురా మానేసా. అది ఎప్పటి నుంచిరా? ఎప్పటి నుంచో. ఎప్పటి నుంచున్నా? మొన్ననే కదా 2 తాగిన సిగరెట్లు. ఈ రోజు నుంచి మానేస్తా. ఈ రోజు నుంచా? సినిమాకి వెళ్ళినప్పుడు యాడ్ చూస్తే చిరాకు వస్తుంది. తొక్కేం కాదురా. ఆ యాడ్ ఎవరు వేస్తున్నారు? గవర్నమెంట్. ఆ సిగరెట్ ఎవరు అమ్ముతున్నారు? షాప్ వాడు. అది నీ నాలెడ్జ్. ఏయ్ అంతమ్మా. Hi, how are you, man? ఏ తమ్మా ఎలా ఉన్నావు? ఎన్ని రోజులు అయింది కలిసి? How are you, Vinod? ఏంటి ఫుల్ బిజీగా ఉన్నావు? Yeah, I have some work. సరే బాయ్ 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 బాయ్. Okay, bye. బాయ్. ఏంట్రా ఇందాకేదో చెప్తున్నావు? అదేరా, థియేటర్లో వేసే యాడ్ మనం తాగే సిగరెట్ 2 గవర్నమెంట్ ప్రొడక్ట్స్. అలా అని చెప్పి మనం తాగడం మానేసాం అనుకో, గవర్నమెంట్కి ఎంత లాసో తెలుసా? అయినా ఏం చూసావురా యాడ్లో నువ్వు? ముఖేష్ని ఇంకా పిండితే ఇయర్కి క్లాస్ వస్తుంటా. ఇప్పుడు దారిలో పడ్డావురా. అయితే మన సంవత్సరం ఒకసారి పండించుకుంటే సరిపోతుంది కదా. మా ఆర్ఎంపీ డాక్టర్కి చెప్పాను రా, వాడు ఇప్పుడిప్పుడే చైనా పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిండు. సాధిస్తాడు చూడు. రే కాసేపు సొల్లప్రా, టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్ ఎందుకు బావా, నేను ఇక్కడే ఉన్నా కదరా. అందుకే బావా అంతేలేరా, నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నావు. ఇప్పుడు నువ్వు చెప్తావు నేను చచ్చిపోనా? చచ్చిపో. బావా నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా పని చేశానా చెప్పు? కానీ నువ్వు మాత్రం నాకు చెప్పకుండా చాలా చేస్తున్నారా. అంతేలేరా. చూడు బావా, మబ్బులు ఉన్నప్పుడే వర్షం పడుతుంది, లేనప్పుడు ఎండే కాస్తుంది. అందులో ఏముంది? నువ్వు రాత్రి గురించి మర్చిపోయావు బావా. రాత్రి మబ్బులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. నేను రాత్రి లాంటి వాడిని, ఎప్పుడు ఒకేలాగా ఉంటా. చా సరే చెప్పు బావా, నేను ఎంతో మందికి సాయం చేశా, నీకు చేయలేనా చెప్పు? నీ బాధ ఏంటో చెప్పావా? చెప్తా. అరే చెప్పురా, ఏమైందో? రే ఆకలిస్తుందిరా. సర్లే పద, తిన్నాకనే చెప్తూ. 2 months నుంచి ఒక అమ్మాయిని సీరియస్గా ప్రేమిస్తున్నాను రా. ఈరోజు తనకి చెప్దామని అనుకుంటున్నా, అందుకే కొంచెం టెన్షన్గా ఉందిరా. ఇలాంటి ప్రేమ విషయాలు నాకు కొట్టిన పిండిరా. నాకు చెప్పు, నేను చూసుకుంటాగా, ఓకేనా? ఇంతకీ అమ్మాయి పేరేంట్రా? చదువుతుందా, జాబ్ చేస్తుందా? నేను చెప్పను, వదిలేయ్. పోనీ ఎక్కడి నుంచి వస్తుందో అదేనా చెప్పరా. రే నన్ను కాసేపు వదిలేయరా. నా మీద నీకెందుకంత కోపం బావా? నువ్వు బైక్ అయితే నేను సేఫ్ గార్డ్ని, నువ్వు బజ్జీ అయితే నేను అందులో మెచ్చిన బావా. అలాంటి నన్ను ఏమీ కానట్టు ఉప్మాలో కరబాగా తీసి పరేస్తావా? నీ సేఫ్టీ, నీ సంతోషమే నాకు ముఖ్యం బావా. ఎందుకు అర్థం చేసుకోవు? అది కాదురా. అది కాకపోతే చెప్పు మరి. చెప్తా. 2 months ముందు ఒక్కరోజు మార్నింగ్ సిగరెట్ తాగుదామని వెళ్తున్నా. మెయిన్ రోడ్ మీదకి టర్న్ అవ్వగానే ఆపోజిట్లో ఒక అందమైన అమ్మాయి. చుట్టూ ఉన్న ప్రదేశం మస్కుబరింది. ఆ అమ్మాయి మాత్రమే మెరిసిపోతుంది. ఆ అమ్మాయి బట్టలు, ఆ అమ్మాయి పెట్టుకున్న దుద్దులు, ఎక్కువ పొడగా అంతా నాకు 10x జూమ్లో కనిపిస్తుంది. అమ్మాయి నాకు ఏదో చెప్పాలని సైగ చేస్తుంది. ఏంటబ్బా అని చూస్తే హెడ్లైట్ ఆపమని. ఆపగానే అంతా మామూలుగా మారిపోయింది. కానీ ఆ అమ్మాయి చూసిన క్షణం నా కళ్ళు ముందు ఉన్న ఆ వెలుగు నా గుండెలో ప్రింట్ అయిపోయింది. నేను అప్పుడే అనుకున్నా, ప్రపంచం మొత్తం చీకటైతే ఆ అమ్మాయి నా వెళ్తురు. నైట్ ఏ బ్రాండ్ తాగినవరా? చెప్పరా. నోరు మీరే. నేను ఫిక్స్ బావా, ఇంకా అమ్మాయి నా ఇంటి దీపం. నాకు కరెంట్తో పని లేదు. అరే అందరిలో దీపాలు వెలిగితే దీపావళి అనుకుంటారు, అదే నీ ఇంట్లో మాత్రం లైట్స్ కాకుండా దీపాలు వెలిగితే నువ్వు కరెంటు బిల్లు కట్టలేదు అనుకుంటారా? నీ పిచ్చి కానీ ఇదంతా. ఓరై
అరే అమ్మాయి అందంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఆనందపడాల్సిన అవసరం లేదు. బయట ఉన్నంత అందం లోపల ఉండదు. నాకు తెలిసి అందం అంటే గోడ మీద వాళ్తుందని, ఎప్పుడు చూసినా అందంగానే ఉంటుంది. అయినా ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ప్రేమించి ఏం చేయాలి చెప్తా? ఫోన్లో సొల్లు మాట్లాడడం కాకపోతే. అయినా ఒక మాట చెప్పరా, రోజంతా ఫోన్లో ఏం మాట్లాడుకుంటారా సొల్లు కాకపోతే? పొద్దున ఉప్మాలో వేసిన తాలింపు నుంచి రాత్రి కర్రీలో వేసిన కరేపాకు వరకు అంతా సొల్లే. నా వరకు అందరికీ సెల్ ఫోన్, మీలాంటి లవర్స్కి మాత్రం సొల్లు ఫోన్. రేయ్, ఇంకా నేను అమ్మాయికి ప్రపోజ్ చేయలేదురా. నువ్వు చెప్పేదేంటి సొల్ కాకపోతే? ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పు. సరే ముందు అమ్మాయి పేరు చెప్పు. ఎందుకు? చెప్తా చెప్పు, నీకు అమ్మాయికి సెట్ అవుతుందో లేదో అని. శ్రావణి. శ్రావణియా? మరి నీ పేరు? ఓకే ఓకే ఓకే, శ్రావణ్, శ్రావణి. ఏ కొట్టే, ఆర్ కొట్టే, వి కొట్టే, ఇంకేముంది, ఎస్ఎస్, తుస్, అండ్ ఫైనల్లీ ఐ అంటే నేనే. బావా నీకు అమ్మాయికి కష్టం బావా. ఎందుకురా? బావా నీకు తెలియదు బావా, నేను ఆస్ట్రాలజీలో తోపుని. రేయ్, అది ఆస్ట్రాలజీ కాదురా, న్యూమరాలజీ. నువ్వు నోటికి వచ్చిన వాగుడు. సరే నన్ను వదిలేరా, అసలేగా టెన్షన్గా ఉంది. ఇలా భయంగా టెన్షన్గా దీపావళి రోజు కాలేదని కాలుతో తన చిచ్చుపుట్లాగా వెళ్తే అమ్మాయిలు పడరు, భయపడి పారిపోతారు. అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలిరా? ఇన్నోసెంట్గా, జీవితంలో అన్నీ కోల్పోయినట్టు, ఇంకా నా చీకటి బతికి నువ్వే వెలిగినట్టు ఉండాలి. నేను చెప్పినట్లు వెళ్ళు, ఇంకా అమ్మాయి నీకు ఫిక్స్. సరే ఎలా చెప్పరా? ఏది ఒకసారి ఆ ఫేస్ జాలీగా పెట్టు. అలా కాదురా, ఏదో పోగొట్టుకున్నట్టు పెట్టరా. ఏది పోలేదు కదా. నువ్వు ఇలాగే చెప్పు, అమ్మాయి పోతుంది. సరే చెప్పు. ఇప్పుడు జాలీగా పెట్టు. ఒరే అలా కాదురా, వీధి కుక్కలాగా కాదు, ఇంట్లో కుక్కలాగా జాలీగా పెట్టు. అయినా పొద్దున్నే పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడేంట్రా? అమ్మాయికి ప్రపోజ్ చేసిన తర్వాత కొడితే ఎవరికి కనిపించదు కదా. సరేరా, అమ్మాయి వచ్చే టైం అయింది, నేను వెళ్తా. ఒరే నీ బండి సర్వీసింగ్కి ఇచ్చావు కదరా, నా బండి తీసుకుని వెళ్ళు. థ్యాంక్స్ రా. ఓకే. అయ్యో బ్రేకులు సరిగా పడవే, వీడికి చెప్పడమే మర్చిపోయా. షిట్, మెసేజ్ చేద్దాం ఇప్పుడు. సరే ఎక్కడున్నావురా? అదేరా నీ బండి వేసుకొని నేను బయటకు వచ్చారా. అదే ఎక్కడ్రా? అదే నీ మ్యాటర్ అమ్మాయికి చెప్తామని. రే బావా. ఏంటి బావా? తొందరగా రా బావా, జ్యూస్ తీసుకుంటా. అరే ఒక నిమిషం, ఒక అమ్మాయి వస్తుంది, నువ్వు పెట్టి. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చెప్పండి. ఈ బైక్ చూస్తుంటే ఏం గుర్తొస్తుందండి మీకు? ఈ బైకా? 2 months నుంచి ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడు. 2 months అని ఎలా చెప్తున్నారండి మీరు? మేము ఆఫీస్కి కళ్ళించుకొని వెళ్తాం కానీ కళ్ళు మూసుకొని కాదండి. చుట్టూ ఏం జరుగుతుందో మాకు ఆ మాత్రం తెలుసు. వాడు నా ఫ్రెండ్ అండి. యాక్చువల్లీ మీకు విషయం చెప్తామని మేము వెంట తిరుగుతున్నాడు. ఏంటి, లవ్ చేస్తున్నారా? అవునండి. ఎక్కడా మరి మీ ఫ్రెండ్? వాడెందుకండి ఇప్పుడు? లవ్ చేస్తున్నా అన్నారు. లవ్ చేసేది నేనండి. ఆ విషయం మీకు చెప్తామని వాడు మీకోసం వస్తుంటే యాక్సిడెంట్ అయింది. కొన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడు మీరు ఎందుకొచ్చారు? నాకు కొంచెం భయం అండి. వాడు మీకు చెప్పకపోతే, ఈ విషయం మీకు చెప్పకపోతే మెడిసిన్స్ కూడా వేసుకుని మొండిపాటు పట్టాడండి. అందుకే మీకు చెప్దామని వచ్చానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మిమ్మల్ని నా జీవితంలో వాడిపోలేని పువ్వులా చూశానండి. మీ ఫ్రెండ్కి మీరు ఎంత విలువనిస్తున్నారు? సరే రండి, మాట్లాడుకుంటూ వెళ్దాం. నాకు గమ్మింది నీలాగే మాయల